మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నెలసరి అమ్మాయిలకు అయ్యే క్రమంలో పాల్గొనాలా లేదా అనేది చాలా క్రేజీగా చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఎస్ అంటాను, నో అంటాను. ఇదేంటి సార్ మీరే రెండంటే మాకెవరు సార్ ఏదో ఒకటి చెప్పేది మీకు అనుమానం రావచ్చు. మనం ఎస్ ఎందుకో చూద్దాం. అంటే మీరు మీ పార్ట్నర్కి నెలసరి అయ్యే క్రమంలో పాల్గొనవచ్చు. ఎందుకు ఎస్సో చూద్దాం. యూజువల్గా ఎవరికైతే ప్రీకామ్ తక్కువగా ఉంటుందో లేదా ఫీమేల్స్కి సెక్రీషన్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకు ఈ బ్లీడింగ్ అయ్యేది ఒక లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. సో కాబట్టి పాల్గొనడంలో తప్పులేదు. రెండవది, ఫీమేల్స్కి జనరల్గా హార్మోనల్ అదంతా కూడా ఆ పీరియడ్స్ టైంలో డిఫరెంట్గా ఉంటుంది. అంటే హార్మోన్స్ ఇంపాక్ట్ వల్ల వాళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నిజంగా 70% ఫీమేల్స్ ఎవరైతే బ్లీడ్ అయ్యే క్రమంలో కొందరికి క్రాంప్ పెయిన్స్ వస్తాయి, అప్పుడు నో. అలా కాకుండా ప్లెజెంట్గా ఏం పెయిన్ రాకుండా ఉన్నప్పుడు వాళ్ళ సహకారం ఉంది, వాళ్ళ మూడ్ స్వింగ్ బాగుంది, ఎస్ పాల్గొనొచ్చు, తప్పులేదు. దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ జనరల్గా పీరియడ్ సమయంలో పాల్గొన్న ఇష్యూస్ ఉండవు. కానీ ఏమంటే ఆ టైంలో మీరు పిల్లల గురించో అట్లా అనుకుంటే కష్టం. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి లోపల ఎండోమెట్రియం గర్భ సంచిలో ఉన్న ఇన్నర్ లేయర్ అంతా ఆ పైన క్లాట్స్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలో నేను ఏదో పిల్లలకు అనుకున్నాను సార్ అందుకే పాల్గొన్నా అంటే కరెక్ట్ కాదు. అదర్వైజ్ రొటీన్గా శృంగారం అనేది నెలసరి సమయంలో చేయొచ్చు. నో ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఎందుకు నో అంటాను నేనంటే, సార్ నాకు సంబంధమే లేదు సార్, నన్ను ఏమన్నా అనుకోండి సార్, కరడు కట్టిన వీడు అనుకోండి మీరు, లేదంటే వీడు అసలుగా మనిషా లేక చకరప్ప ఏం సార్ వీడు ఇంత చచ్చిపోతాడేం సార్ శృంగారానికి వీడు, ఆ టైప్ అనుకున్నా కూడా నాకు పీరియడ్ సంబంధం లేదు అని అన్నారనుకోండి, పాపం ఆల్రెడీ ఆమె క్రాంప్స్ ఉన్నాయి, పెయిన్ అంటుంది, అంత ఇష్టం చూపెట్టట్లేదు, ఆ టైంలో నేను చేయాలి అంటే చేయొచ్చు. తర్వాత ఉంటుంది కథ, అర్థమైందిగా. సో కాబట్టి ఆ టైంలో నేనైతే వాళ్ళు నిజంగా పెయిన్ ఉండి అంత ఇంట్రెస్ట్ చూపుకుంటే వద్దు. నెంబర్ 2, ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ బ్లడ్ వచ్చేటప్పుడు ఫీమేల్స్కి క్లాట్ అయిన ప్రోడక్ట్స్ ఒక్కోసారి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు వితౌట్ ప్రొటెక్షన్ కండోమ్ లేకుండా కనుక కలిస్తే ఆ ఇన్ఫెక్షన్ మీకు వచ్చిందనుకోండి, కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే మీ పార్ట్నర్ అయితే ఓకే, ఎస్ చెప్పా, నో చెప్పా, కానీ అసలైన నో ఇప్పుడు చెప్తున్నా. నో 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 ఎప్పుడు తెలుసా, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, ఏదో సార్ అవకాశం వచ్చింది పోయిందాం బయటికి, థాయిలాండ్ అట్లా పోయాం లేదు సార్, మళ్ళీ పోతే బుక్ చేసుకొని దాని పీరియడ్స్ వచ్చిందంట సార్, ఇంకా అయినా కూడా నేను ఇంకా రెడీగా ఉన్నా సార్, ఇంకా వాళ్ళు కూడా కట్టిన డబ్బులు అయిపోతాయని మీరు కనుక కకృతి పడితే మాత్రము, దట్టు వితౌట్ ప్రొటెక్షన్ చేశారా, ఖచ్చితంగా వాళ్ళకి ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటే చచ్చిపోయినట్టు. మీకేం డిసీజ్ వస్తుంది అని నేను, లేదా మన హీరో HIV మీ దగ్గరకు వచ్చేసి ఇబ్బంది పెడతాను నేను చెప్పను. నిజంగా అటువంటి సెక్స్ చేసి పాపం వాడు ప్రొటెక్షన్తో, ఏమంటే నేనన్నా ఇందాక ప్రొటెక్షన్ లేకుండా ప్రొటెక్షన్తో సార్ లైట్ బ్లీడే, అసలు 5th డే కూడా అయిపోయిందని చెప్పింది సార్, అనుకోకుండా ఇంకా వెళ్ళిపోయిందాం కాబట్టి ఆ థాయిలాండ్ బ్యాచ్కి కలిసి వచ్చాము, నిజంగా ఏం జస్ట్ ఒకసారే సార్, మళ్ళీ రిపీట్ కూడా చేయలేదు సార్, వచ్చిందంటారా సార్, పోతాను కదా సార్ మీ భయం చూసారా. నిజంగా వాడేం చేయలే, నిజంగా అమ్మాయికి 5th డే చాలా కొంచెమే, తన కన్సెంట్తో నాకు అన్ని నేను పర్ఫెక్ట్ అని చెప్పిన భయం మొదలైందా మీకు, వచ్చింటుంది కదా సార్ అయిపోయాక సార్ HIV వస్తా. వీళ్ళు 3 నెలలకు చేయించుకో బాబు HIV టెస్ట్ అంటే ప్రతి 3 వారాలకు చేయించుకుంటారు. ఎందుకు తెలుసా అండి, వచ్చిందేమో భయం, మిసెస్తో కలవాలంటే భయం, ఒక పిల్లోడు అయిపోయాడు ఇంకో పిల్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం భయం. సో అందుకు ఒకవేళ మీరు అట్లా బయటికి పోయినప్పుడు పీరియడ్స్ వచ్చిన పార్ట్నర్ ఎవరైనా ఉంటే నేనైతే వద్దనే చెప్తాను. సో అది మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు ముందుకెళ్తే, మనకు కావాల్సింది ఏంది, హెల్తీ సెక్షువల్ లైఫ్ మనకు కావాలి, ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే.